వాళ్ళ పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క అడుగుతున్నా, మధ్యలో వేలాది కోట్ల రూపాయలు దోచేశాడు. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేశాడు. మట్టి, భూమి లోపల ఉండే భూగర్భ ఖనిజ సంపద, ఆస్తులు అన్ని కొట్టేసిన వ్యక్తి ఈ జలగా జగన్మోహన్ రెడ్డి. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు తమ్ముళ్ళు మీ భూమి మీద అని అడుగుతున్నా. నేను కొత్తగా ఒక స్కెచ్ చేశాడు. ఇప్పటికే మీరు చూడండి, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీని మీద ఉండాల్సింది రాజముద్ర. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో? నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ భూమి మీది కాదు. మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు అన్నాడు, ఎస్సీ డోర్ డెలివరీ చేశాడు, చంపేసి, అవునా కాదా? నా బీసీలు అన్నాడు, స్కీములన్నీ క్యాన్సిల్ చేశాడు, అవునా కాదా? మీ బిడ్డ అంటున్నాడు, మీ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ. ఈ బిడ్డ మీ బిడ్డని చెప్పి మీ భూమి జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి స్కెచ్ చేశాడు. నేను అడుగుతున్నా, నేను వస్తానే ఈ పట్టాదారు పాస పుస్తకం మీద రాజముద్ర వేపిస్తా. ప్రభుత్వ ముద్ర ఉంటుంది, వ్యక్తుల ముద్ర కాదని మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏం చేయమంటారు? దీన్ని చించేయమంటారా? చించేస్తా. ఓకే, గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. చెత్త బుట్లో బారేస్తా. తమిళ్లో ఏదైతే నేను చెప్పానో, మీ బిడ్డ మీ భూమి మీద కన్నేశాడని చెప్పాను. మీ భూమి మీది కాదు, మీ భూమి జగన్ది, జలగది. దీనికోసం మీకు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట, రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీ ఇస్తాడంట. మీ భూమి తాకట్టు పెట్టి ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటాడంట. అదే మాదిరిగా టైటిల్ రిజిస్ట్రేషన్ ఒక ఆఫీసర్ని పెట్టి, అది కూడా గుమస్తా, జగన్మోహన్ రెడ్డి గుమస్తాను పెట్టి మీ ఆస్తులన్నీ ఆయన కంట్రోల్లో పెడతాడంట. ఒకవేళ ఎవరైనా మీ భూమి నాదంటే అక్కడి నుంచి డిస్ప్యూట్ పంపించేస్తాడంట. ఇన్ని సంవత్సరాలుగా మీ భూమిని చూసుకున్నారు. అప్పటికి కొంతమంది దొంగలు వచ్చి అక్కడక్కడ కబ్జాలు చేశారు. కొంతమంది వచ్చి రికార్డులు మార్చారు. రికార్డులు మార్చడం ఈ మధ్యనే జరుగుతా ఉంది. ఇప్పుడు ఇతను హోల్సేల్ గా కన్నేశాడు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు. ఎన్నికలైన తర్వాత నేను వార్నింగ్ ఇస్తున్నా మీ అందరికీ, మీరు గాని ఫ్యాన్ గాని తిరిగితే మీ పని గోయిందా గోయిందా. తిరగనిస్తారా అని అడుగుతున్నా. మీ మెడకు ఉరితాడేయాలని ఆలోచించాడు. మీరు చేయాల్సింది ఫ్యాన్ కు ఉరేయాలి, వైసీపీకి ఉరేయాలి. సిద్ధమా తమిళ్లు? ఇప్పుడు ఈ కొత్త చట్టాన్ని చిత్తుబుట్టలా వారేస్తా. దీన్ని ప్రతి ఒక్క ఇంట్లో గుర్తుపెట్టుకోండి. 1 సెంటు భూమి ఉండేవాళ్ళు, 5 సెంట్ల భూమి ఉండేవాళ్ళు, 5 ఎకరాల భూమి ఉండేవాళ్ళు. మీ భూమి మీది కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను సరే రెండో సంతకం, మొదటి సంతకం డిఎస్సి మీద, రెండో సంతకం ఈ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
తొలి రోజునే చేస్తాను. ఇలాంటి చట్టాన్ని రేపు సాయంత్రం మీరందరూ కూడా మీ ఊర్లో కాల్చండి, తగలబెట్టండి. తగలబెట్టి నిరసన తెలియజేయండి. దొంగలు పడ్డారు, పులివెందలు రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఏదైనా అడిగితే గొడ్డలి పంపిస్తారు, పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తారు, భయభ్రాంతులు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఒకే విషయానికి వచ్చా. ఇప్పుడు నేను రాకపోయినా మీరు గెలిపిస్తారని నాకు తెలుసు. కానీ ఈ ఎన్నికల మీరు